హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, నా కార్కి సంబంధించిన ఓనర్షిప్ రివ్యూ ఇప్పుడే షూట్ అయిపోయింది. సో గుంటూరు పైనీర్ టీవీఎస్ షోరూమ్ దగ్గర నుంచి నాకు ఒక కాల్ అయితే వచ్చింది. ఈరోజు జూపిటర్ 125 అఫీషియల్గా లాంచ్ చేస్తున్నాం, మీరు రండి అని చెప్పేసి. సో మనకి ఇన్విటేషన్ అయితే వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాము. కొత్త కలర్స్తో జూపిటర్ 125 లభిస్తూ ఉంది. ఒకసారి షోరూమ్కి వెళ్దాం. లోపల మనకి వెహికల్స్ ఎలా ఉన్నాయో మీ అందరికీ చూపిస్తాను. ఇది ఒక చిన్న వ్లాగ్ అని చెప్పుకోవచ్చు. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బాజీ, ఆల్మోస్ట్ సగం దూరం వచ్చాం కదా, ఇంకా ఎంత దూరం ఉంది? ఇంకా 12 కిలోమీటర్స్ వెళ్ళాలా? సో గుంటూరు వెళ్ళడానికి ఇంకా 12 కిలోమీటర్స్ అయితే ఉందంట. వన్స్ మేము గుంటూరు రీచ్ అయిన తర్వాత మీకు అక్కడ నుంచి వీడియో రికార్డ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది గుంటూరు పైనీర్ టీవీఎస్ షోరూమ్. మార్కెట్ రోడ్ దగ్గర కొత్త మా షాపింగ్ మాల్ ఉంది కదా, పక్కనే కాంగ్రెస్ ఆఫీస్ ఉండిద్ది. అక్కడైతే ఈ షోరూమ్ ఉండిద్ది. మీ అందరికీ అర్థమయ్యేలాగా డిస్క్రిప్షన్ లో గూగుల్ మ్యాప్స్ లింక్ అయితే పెట్టేశాను. అది క్లిక్ చేసినా సరే మీరు ఈ షోరూమ్కి అయితే వెళ్ళిపోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్ కి కాల్ చేయండి. షోరూమ్ లోపలికి ఎంటర్ అవ్వగానే లోపల చాలా గ్రాండ్ గా అయితే డెకరేట్ చేశారు. అది చూడగానే నాకు చాలా బాగా నచ్చింది. 2 డిఫరెంట్ కలర్స్ తో కొత్తగా టీవీఎస్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారు కదా, ఆ వెహికల్స్ అయితే ఈ రోజు ఈ షోరూమ్ లో లాంచ్ చేస్తా ఉన్నారు. జూపిటర్ 125 లాంచ్ ఈవెంట్ కి వచ్చిన గెస్ట్లందరికీ వెల్కమ్ చెప్పారు ఆ షోరూమ్ లో ఉన్న హెచ్ఆర్ గారు అయితే. తర్వాత ఆ వెహికల్ ఎప్పుడు లాంచ్ చేశారు, ఆ వెహికల్ లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, పాత వెహికల్ తో కంపేర్ చేసుకుంటే కొత్త వెహికల్ లో ఏమేమి మార్పులు అయితే జరిగినాయి, ప్రైస్ ఎంత పడుతుంది, ఫీచర్స్ ఏంటి అనే దాని గురించి క్లియర్ గా సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. జనరల్ గా వేరే షోరూమ్స్ లో ఎక్కడైనా సరే స్పెషల్ గెస్ట్ గా ఎవరో ఒకరిని పిలుస్తారు కదా, వాళ్ళతో కాకుండా వచ్చిన గెస్టులతోనే ఆ వెహికల్స్ అయితే లాంచ్ చేశారు కాబట్టి అది నాకు చాలా బాగా నచ్చింది. గుంటూరులో ఉన్న మెకానిక్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేశారు. వాళ్ళ ద్వారా అయితే ఈ వెహికల్స్ ని లాంచ్ చేశారని చెప్పుకోవచ్చు గుంటూరు పైనీర్ టీవీఎస్ షోరూమ్ వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీఎస్ రైడర్ 125 ఏదైతే కన్సోల్ ఉందో ఆ కన్సోల్ అయితే ఈ వెహికల్ కి ఇప్పుడు అప్డేట్ చేశారని చెప్పుకోవచ్చు. అదొక డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. పాత వెహికల్ తో కంపేర్ చేసుకుంటే కొత్త వెహికల్ మీకు కిక్ రాడ్ అనేది ఫ్యాక్టరీ ఫిటెడ్ వస్తుంది కాబట్టి ఇది ఇంకొక డిఫరెన్స్ అనమాట. 2 కొత్త కలర్స్ అయితే ఈ వెహికల్ ఇంట్రడ్యూస్ చేశారు, వావరీ గ్రే, వావరీ బ్రౌన్. ఈ 2 కలర్స్ అయితే చూస్తానికి లైవ్ లో చాలా బాగున్నాయి. ఇవి తప్ప మిగతా ఫీచర్స్ అన్ని కూడా సేమ్ అయితే ఉన్నాయి. 33 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇచ్చారు. 2 హెల్మెట్లు అయితే ఈజీగా పడతాయి. అలాగే 5.1 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే కామన్ గా ఉండిద్ది. 163 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో లభిస్తా ఉంది. పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడైనా సరే అంత తొందరగా కింద తగలదు కాబట్టి అదొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. 108 kg వెయిట్ అయితే ఉండిద్ది, అంత వెయిట్ కూడా అనిపించదు. అలాగే 45 నుంచి 50 కిలోమీటర్ల దాకా మీరు మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ స్కూటీ నుంచి. ఎల్ఈడి హెడ్ లైట్ అయితే ఉండిద్ది, యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ అయితే ఉండిద్ది, మీ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అలాగే ఫ్రంట్ గ్లో బాక్స్ అయితే ఉంది, 1 లీటర్ వాటర్ బాటిల్ ఈజీగా పట్టిద్ది. ఫ్రంట్ ఫ్యూయల్ ఫిల్లింగ్ అయితే ఇచ్చారు, ఈజీగా పెట్రోల్ అయితే ఈ వెహికల్ మీరు కొట్టించుకోవచ్చు కాబట్టి అదొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. జెంట్సే కాదు లేడీస్ కూడా ఈజీగా సెంటర్ స్టాండ్ వేసేలాగా టీవీఎస్ వాళ్ళ ఓన్ పేటెంట్ తో ఈజెడ్ స్టాండ్ అయితే ఈ వెహికల్ ఇన్స్టాల్ చేశారు. సో ఇంకా నుంచి మనం సెంటర్ స్టాండ్ అయితే చాలా ఈజీగా వేయొచ్చు. ఇట్లాంటి మంచి ఫీచర్స్ తో మనకి జూపిటర్ 125 ఐగో ఎడిషన్ అయితే లాంచ్ చేశారు ఈ రోజు. వాటి గురించి మొత్తం క్లియర్ గా వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా నా స్టైల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. నా స్పీచ్ అయిపోయిన తర్వాత ఎవరైతే బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ డెలివరీస్ అయితే ఇచ్చారు. టోటల్ గా ఇక్కడ మీరు చూడొచ్చు 9 వెహికల్స్ అయితే బయట పార్క్ చేసి ఉన్నాయి కదా, వీళ్ళందరికీ ఈ రోజు 1 by 1 అయితే డెలివరీస్ ఇచ్చారు. వాళ్ళందరితో కూడా డిస్కస్ చేశాను. కొంతమందితో నేను టెస్ట్ మోనీస్ అయితే తీసుకున్నాను. దానికి సంబంధించిన క్లిప్స్ అయితే ఇప్పుడు మీరు చూడొచ్చు. సార్, మీ నేమ్ సార్? ఎంఎస్ అలీ. హాయ్ సార్, నైస్ టు మీట్ యూ. సార్, ఈ వెహికల్ కొనడానికి మెయిన్ కారణం ఏంటి సార్? చాలా కంపెనీ చాలా ఇష్టం నాకు. టీవీఎస్ అంటే బ్రాండెడ్, ఒక బ్రాండ్ నేమ్ వాల్యూ ఉందన్నమాట. కంపల్సరీగా ఇది నాకు 3 బండ్లు ఉన్నాయి మొత్తం. ఇది 3rd బండి. స్కూటీ కొన్నాం, అంతమంది ఒకటి కొన్నాం, ఇది 3rd బండి. పర్టికులర్గా ఈ కలరే మీరు ఎందుకు కొంటున్నారు? చాలా క్లాసిక్ ఉందని, చాలా బాగుంది, మంచి కలర్, కొత్త కలర్. నచ్చిందా మీకు? బ్రహ్మాండంగా. ఒకటి మైలేజ్, ఒకటి బండి లుక్ బాగుంది. చూడంగానే అట్రాక్షన్ ఉంది బండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. మాకు ఫస్ట్ నుంచి కూడా టీవీఎస్ అంటే అది ఒక రకమైన రిలేషన్ ఉంది. మాకు బెస్ట్ సర్వీస్ ఇస్తారనే రీజన్తో మేము టీవీఎస్ ప్రోడక్ట్కి అట్రాక్ట్ అవుతాం ఫస్ట్ నుంచి. ఇక్కడ చాలామంది మెకానిక్స్ ఉన్నారు, నేను టెక్నీషియన్నే, బట్ నాకు టీవీఎస్తో ఉన్న అనుభవం దాదాపు 35-40 ఇయర్స్ కనెక్షన్ ఉంది. సో ఆ విధంగా నేను టీవీఎస్కి అట్రాక్ట్ అవుతాను. బెస్ట్ సర్వీస్ దొరుకుద్ది. ప్రోడక్ట్ గురించి కూడా నాకు కాస్త అవగాహన ఉంది కాబట్టి నా కస్టమర్స్కి నేను బెస్ట్ సర్వీస్ ఇస్తున్నాను కాబట్టి టీవీఎస్కి మేము త్వరగా అట్రాక్ట్ అవుతున్నాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్ పర్చేస్ చేసేందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. సో ఇందులో మీకు బాగా నచ్చిన 3 ఫీచర్లు చెప్పండి సార్. TFT డిస్ప్లే అండి. దేంట్లో లేని ఫీచరు, హై ఎండ్ మోడల్ చాలా బాగుంది, నైట్ విజన్ కూడా చాలా బాగుంది, క్లారిటీగా ఉంది. ప్లస్ సేఫ్టీ పరంగా మన పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారు, ఎంత స్పీడ్ పోతున్నారు అన్నీ మనకి మొబైల్లో వస్తున్నాయి. సో అది అట్రాక్ట్గా ఉంది. ప్లస్ ఈ ఫీచర్ అనేది
ఏ మోడల్లోనూ లేదు. ఎల్సిడి డిస్ప్లే ఉండొచ్చు, ఇంకా వేరే డిస్ప్లే ఉండొచ్చు. బట్ ఈ ఫీచర్ వల్ల ఎక్స్ట్రాడినరీగా నాకు తెలిసి ఈ మోడల్స్ బాగా క్లిక్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రెండోది డ్యూయల్ టోన్. ఓకే, కలర్ ఒకటి చాలా ప్రీమియం కనబడుతుంది, అదొకటి ఎక్స్ట్రాడినరీ ఫీచర్ ఉంది. ప్లస్ మూడోది చాలా బండ్లకు కిక్ రాడ్ స్కిప్ చేస్తున్నారు, ఈ బండికి కిక్ రాడ్ ఒకటి ఉంది. చూడంగానే పక్కకు తిరిగి చూసి ఈ బండి ఎక్కడ కొన్నారు, ఎంత పడిందని అడిగేంత లెవెల్లో ఈ బండి బాగా ఉంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కొత్తగా ఇప్పుడు తీసుకొచ్చారు కాబట్టి అన్ని బాగున్నాయి. అది దానివల్ల మేము అట్ట తీసుకుంటున్నాం. సో నేను అనుకునేది కూడా ఫ్యూచర్లో జరగచ్చని అనుకుంటున్నాను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. వాళ్ళందరికీ డెలివరీస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ షోరూమ్ లోపలికి అయితే వెళ్ళాము. ఎవరైతే ఈ షోరూమ్ లో మోటార్ సైకిల్స్ కానీ, స్కూటర్స్ కానీ, మోపెడ్స్ కానీ కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళందరూ టెస్ట్ రైడ్ చేస్తారు కదా. టెస్ట్ రైడ్ చేసినప్పుడు వాళ్ళు మీ దగ్గర ఒక నేమ్ అనేది తీసుకుని ఒక బాక్స్ లో అయితే వేస్తారు. ఎవ్రీ మంత్ లక్కీ డ్రా అయితే తీస్తారనమాట. సో మీ నేమ్ వస్తే మాత్రం మీకు ఖచ్చితంగా ఒక మొబైల్ అయితే గిఫ్ట్ ఇస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన లక్కీ డ్రా కూడా ఇవాళ తీసారనమాట. అందరికీ నమస్తే అండి. పైనీర్ టీవీఎస్ యథావిధిగా ఈ నెల కూడా మొబైల్ ఫోన్ గిఫ్ట్గా ఇస్తున్నాము. అదేవిధంగా ఈ నెల కూడా తీసిన లక్కీ డ్రాలో దావీద్ గారికి ఫోన్ రావడం జరిగింది. ఇది ఆయన కూపను. కంగ్రాచులేషన్ బాబాయ్. ఎలా ఉంది మీకు ఫోన్ రావడం? ఓపెన్ చేసి చూపించండి ఒకసారి అండి. బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు మొబైల్ వచ్చినందుకు. ఎక్స్పెక్ట్ చేశారు బ్రో మొబైల్ వస్తుందని? ఎక్స్పెక్ట్ చేయలేదండి. వెహికల్ ఎప్పుడు కొన్నారు మీరు? వెహికల్ లాస్ట్ మంత్ 2వ తారీఖు, అంటే నెల రోజులు అవుతుంది దగ్గరగా. సో అప్పుడు టెస్ట్ రైడ్ చేసినప్పుడు మీరు లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేశారా? పార్టిసిపేట్ చేసాను. కానీ మీకు వస్తుందని అనుకోవాలా? వస్తుందని యాక్సెప్ట్ గెస్ట్ చేయలే, కానీ వచ్చింది కదా. ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఉంది. హ్యాపీ. హ్యాపీ. ఏ వెహికల్ పర్చేస్ చేశారు మీరు? టీవీఎస్ XL 100. ఎలా ఉంది సార్ వెహికల్? ఎలా ఉంది? వెహికల్ బాగుంది. కస్టమర్ రిసీవింగ్ కానీ సపోర్ట్ మొత్తం ఇక్కడ మీకు షోరూంలో బాగుందా? బాగుందండి. బాబాయ్ మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి. బాగుందా? బాగుంది. ఫోన్ నచ్చిందా మీకు? ఫోన్ నచ్చిందండి. ఓకే సార్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. కంగ్రాచులేషన్స్ బ్రో. సో ఇట్లా ఈ లాంచ్ ఈవెంట్ అయితే ఈరోజు కంప్లీట్ అయింది. మీలో ఎవరైనా మోటార్ సైకిల్స్ కానీ, మోపెడ్స్ కానీ, స్కూటర్స్ కానీ కొనాలి అని అనుకుంటే టీవీఎస్ కంపెనీలో గుంటూరు పైనీర్ టీవీఎస్ షోరూంలో వెహికల్స్ అయితే పర్చేస్ చేయగలరు.